ఇవాళ మనం చేయబోతున్నాం అల్లం పచ్చడి. అల్లం పచ్చడికి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, ఆవాలు. శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు పడుతుందండి, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు పడుతుంది, ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి ఆవాలు, మెంతులు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే వీటికి కావాల్సినవి అల్లం, ఈ మాత్రం అల్లం ఉండాలండి. నేను తీసిన పూర్తి శుభ్రంగా దీన్ని వాటర్లో నానబెట్టుకోండి. అందులో ఉన్న మట్టి అంతా వాష్ చేసుకోవడానికి అంతా ఈజీగా ఉంటుంది. వాటర్లో మనం అల్లాన్ని నానబెట్టుకుంటే తొక్కు కూడా ఈజీగా వచ్చేస్తుంది. అలానే చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని చూసారు ఇలా విడదీసి నీళ్ళల్లో నానబెట్టుకోండి. అలానే బెల్లం బాగానే పడుతుందండి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా బెల్లం, ఒక 3 ఎండుమిరపకాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు. ఇవేనండి వీటికి కావాల్సినవి. వీటిని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. కదండి, ఇప్పుడు ముందుగా మనం ఒక బాణీ పెట్టుకుని దాంట్లో పోపు వేయడానికి తగినంత నూనె, సుమారుగా నాకు ఒక 3 చెంచాల దాకా నూనె పెట్టింది. సో ఆ పోపు వేయడానికి మనం తగినంత నూనె వేసి చూసారు అలా వేడయ్యేంత వరకు వెయిట్ చేసి ఈ పోపుని మనం అందులో వేసి చక్కగా వేయించుకోవాలండి. పోపు కూడా మనం హై స్పీడ్లో వేయించుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేపుకోవాలి. చూసారు కదండి పోపు ఎంత చక్కగా వేగుతుందో, చూసారుగా ఎంత వేగితే సరిపోతుందన్నమాట. ఇందులోనే వేగిన తర్వాత కాస్త ఎండుమిరపకాయలు కూడా వేసుకుని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు చక్కగా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. చూసారు కదండి పోపు చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం అన్నమాట. ఎంత మెత్తగా నలిగిందో, ఇలా మెత్తగా నలిగిన దాన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, పచ్చిమిరపకాయని ఇలా చిన్న చిన్న ముక్కల కింద విచ్చుకుని ఇప్పుడు ఈ 3 కూడా మనం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటామండి. చూసారు కదండి ఇలా మెత్తగా, మరీ మెత్తగా కాదు, కొంచెం కచ్చా పచ్చా ఆ టైప్లో మనం దీన్ని మిక్సీ పట్టుకుని ఇందాక పోపు వేసిన దాంట్లోనే ఇది కూడా కలిపి మిక్స్ చేసుకుంటాం. చూసారు కదండి అది ఇది ఇందులోనే వేసుకుని సెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, చూడండి ఇది శుభ్రంగా నానిపోయింది అనమాట. దీన్ని గుజ్జు అంతా శుభ్రంగా పిసికి దీని రసాన్ని మనం పక్కన పెట్టుకుంటాం. ఇందులోనే మనం అన్ని చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, సుమారుగా ఇందులో మరీ అంత ఎక్కువ పట్టుకోవాలి, ఒక చెంచాడు వేసుకొని సరిపోతుంది. వేసుకుని మీకు చూపించాను కదా చింతపండు నానేసి తీసిన రసాన్ని చక్కగా వడేసుకుని మనం ఇందులో పోసుకోవాలన్నమాట. ఒక స్ట్రైనర్ పెట్టుకుని అందులో ఆ రసాన్ని చక్కగా ఇలా పోసుకుని అది వడగొట్టుకుని చక్కగా వడగొట్టేసుకుని ఇది శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి మా అత్తయ్య చేసిన అల్లం పచ్చడి అండి. మా అత్తయ్య చేసిన అల్లం పచ్చడి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఏర్పడుతుంది అనమాట. ఇది హోటల్ స్టైల్ కాదండి, హోమ్ స్టైల్ అల్లం పచ్చడి అనమాట. ఇది ఇడ్లీ, దోశ, పచ్చి ఏది పుల్లకైనా సూట్ అవుతుంది అనమాట. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.